సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఎందుకు ఇన్ని అపవాదులతో కష్టపడుతున్నావు కదా బిడ్డ, నీ గౌరవం నిలబడేందుకు ఈ మాట చెబుతున్నాను విను తల్లి అని బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. అది ఏంటి, ఏం చెప్పబోతున్నారు, మన గౌరవాన్ని నిలబెట్టే సందేశం ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా. తల్లి, నిన్ను అందరి ముందు అవమానించారని బాధపడుతున్నావు కదా, తప్పు చేయకుండా అవమానించబడి బాధతో ఉన్నావు కదా బిడ్డ. వారు చేసిన అన్నిటికీ బదులు ఉంది, కానీ బదులు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావు. తప్పు చేసిన వారు మంచివారిగా, ఏ తప్పు చేయని నువ్వు అవమానంతో నిల్చున్నావు కదా తల్లి. అంతేకాకుండా గర్వంతో పెడద్రంగా ఉంది, పొగరుగా ఉన్నావని అపవాదులు నీ మీద వేశారు. అన్నిటికీ కన్నీరుతో మౌనంగా బదులిస్తున్నావు, అది కూడా ఒంటరిగా. ఎందుకు బిడ్డ ఇంత మన కష్టం, ఎందుకు ఇన్ని ఇబ్బందులు, నా కోసం ఎవ్వరూ లేరు ఎందుకు అని బాధపడుతున్నావు. అన్నిటినీ నీ మనసులో పెట్టుకునే బాధపడుతున్నావు కదా సాయి. ఈ సాయి ఒకరు ఉన్నారని మర్చిపోయావా? ఒక్క విషయం చెబుతాను వినమ్మా. నీ గౌరవాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవద్దు. నీకు మర్యాద ఇచ్చేలా జీవించి నేను నిన్ను నిలబెడతాను తల్లి. ఎవరు నిన్ను వద్దు అని నిరాకరిస్తారో వారు నీకు కూడా వద్దు. ఎవరైతే నిన్ను దూరం పెడతారో వారికి నువ్వు దూరంగా ఉండు. నువ్వు ప్రశాంతంగా జీవించేందుకు ఇప్పుడున్న పరిస్థితిని మార్చాలి. నీ మనసుని నిర్మలంగా ఉంచుకో. జరిగింది జరిగిపోయింది, జరిగిపోయినది ఎవ్వరూ మార్చలేరు, కానీ ఇక నుంచి జరగబోయేది మాత్రం నీ చేతుల్లోనే ఉంటుంది. భయమంతా పక్కన పెట్టి నీ తెలివిని పెంచుకో. భయాన్ని పోగొట్టే ముందు తెలివి, బుద్ధి మాత్రమే. బుద్ధిని పెంచుకుంటే నీకు అన్ని విధాలా భయాలు పోతాయి. మోసపోవడంలోనే ఉన్నావు, కానీ మోసపోయినా సరే నీ జీవితానికి ఒక మంచి దారి చూపిస్తాను. జీవితం గురించి, జరగబోయే అన్నిటి గురించి దిగులు చెందకు. నేనుండగా అనవసరమైన దిగులు వద్దు నీకు. నేను ఎలా అయినా సరే నిన్ను రక్షిస్తానమ్మా. ఏం జరిగినా నా మీద ఉన్న నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. అనుకున్నది జరగకుండా ఉన్నప్పుడు నిరుత్సాహపడటం సహజమే, కానీ నీ నమ్మకం మాత్రం వదులుకోవద్దు. ఎందుకంటే నీ జీవితంలో, నీ దారిలో కూడా నేనుంటాను కాబట్టి. అందుకు అయిన పనులు నేను చేస్తాను. నువ్వు నా మీద నమ్మకం ఉంచితే నువ్వు వెళ్ళే దారిలో ధైర్యాన్ని, మంచి పరిస్థితిని ఏర్పరుస్తాను బిడ్డ. తగినంత బలాన్ని కూడా అందిస్తాను. నా బిడ్డవైన నువ్వు నా మీద భక్తితో మౌనంగా ఉండు. నీకు కావలసిన అన్నీ నీకు చెందుతాయి. నీ లక్ష్యానికి నిన్ను చేరుస్తాను. జరుగునా అనే సందేహమే నీకు అనవసరం. దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది. కావున అనుకూలమైన ఆలోచనలే చెయ్యి బిడ్డ. కోరింది జరగడం, జరగకపోవడం జీవితంలో ఒక భాగం మాత్రమే. కష్టాలను పెద్దగా తలుచుకొని నీ భారాన్ని పోగొట్టుకోవద్దు. ఎన్నో అవకాశాలు వస్తాయి. నువ్వు అనుభవించాల్సిన ఆనందాలు ఎన్నో ఉన్నాయి. నీ కోరికలు తీరడానికి ఈ చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి. నిన్ను మంచి స్థాయికి పంపడానికి ఇన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి తల్లి. నిన్ను మంచి స్థాయికి పంపాలని ఇన్ని పరిస్థితులు నేను జరిపిస్తూ ఉంటాను. ఒట్టి రాయిగా ఉన్నానని శిల్పంగా చెక్కాను. ఆ ఉలి దెబ్బలే ఈ కష్టాలు బిడ్డ. ఆ ఉలి దెబ్బలకే తట్టుకుంటేనే కదా శిల్పంగా మారావు. అందుకోసం ఈ ఉలి దెబ్బల్ని తట్టుకో. ఇన్ని కష్టాలు ఎందుకు బాబా అని అడుగుతున్నావు కదా. కష్టాలు, సమస్యలు ఇచ్చానంటే దానికి తగిన పరిష్కారాలు, తగినైన మంచి దారి కూడా చూపిస్తాను కదా. ఎందుకు ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు? ఎందుకు ఇన్ని నాటకాలు అంటే, కొన్ని జరగాలి అంటే ఇలాంటి నాటకాలు కొన్ని జాగ్రత్తగా జరగాల్సిందే బిడ్డ. అది నిన్ను కఠినంగా బాధించే బాధలను తగ్గిస్తాను. నా భద్రతలోనే నిన్ను ఉంచుకుంటాను. నా పరిగణంలోనే నువ్వు ఉంటావు. భయం వద్దు తల్లి. కొద్ది రోజులు మాత్రమే ఎదురు చూడు. అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి. నిజంగా
నిశ్చయంగా నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాను. ఇక నువ్వు ఏం చేయగలవు అని నిన్ను ఎగతాళిగా తక్కువ చేసిన వారు నోటి మీద వేలు వేసుకునేలా నీ జీవితం ఉంటుంది బిడ్డ. మనసు బాగలేనప్పుడల్లా ఈ సాయి సత్యవాకు విను. ఒక మనిషి నన్ను మనసు నిండా నింపుకొని నా పేరుని మళ్ళీ మళ్ళీ జపిస్తూ ఉంటే వారి అన్ని ఇష్టాలను నేను నెరవేరుస్తానమ్మా. వారి భక్తికి మెచ్చి అనుగ్రహిస్తాను. ఈ సాయి ప్రతి వాక్కు సత్యవాక్కు బిడ్డ. కావున తృప్తిగా ఖచ్చితంగా చెబుతున్నాను, దిగులు పడవద్దమ్మా. నీ సాయి నీతో ఉన్నాను అని నమ్ము. నీ బాబా నీతో ఉంటే నీకు భయమెందుకు తల్లి? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.